నమో గణపతయే. ఓం శనైశ్చరాయ నమః. ఈ రోజున మనం శని దేవునికి సంబంధించినటువంటి 10 ముఖ్యమైన అంశాలను చెప్పుకోబోతూ ఉన్నాము. ఈ మాసంలోనే శనైశ్చరుడికి సంబంధించినటువంటి 10 ముఖ్యమైన అంశాలను మనం చెప్పుకోబోతూ ఉన్నాము. అందులో మొట్టమొదటి అంశం ఏమిటంటే అసలు శనిహి అంటే ఏమిటి అని. శనైహి క్రమతి ఇతి శనిహి అంది శాస్త్రం. అంటే మెల్లగా చరించేవాడు కనుక ఆయన పేరు శని అన్నారు. అలాగే శనైశ్చరుడు అనే పేరు కూడా ఉంది, దాని అర్థం కూడా అదే. మందగమనుడు అని అంటాం, దాని అర్థం కూడా అదే. కావున శనైశ్చరుడికి ఉన్నటువంటి అనేక పేర్లలో మనం చూసుకున్నట్లయితే మెల్లగా నడిచేవాడు అని అర్థం ఉన్నది. నవగ్రహాలలో శనిదేవుడు మెల్లగా కదులుతూ ఉంటాడు. మెల్లగా కదిలే ఇతర గ్రహాలు కూడా ఉన్నప్పటికీ శనైశ్చరుణ్ణే ఎందుకు మందగమనుడు అన్నారు అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం. ఆ విధంగా శనిహి అనే పదానికి గాని శనైశ్చరః అనే పదానికి గాని అర్థం మెల్లగా నడిచేవాడు అనే. ఇవే కాకుండా శనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సౌరిహి అని కూడా అంటారు, అంటే సూర్యుడి యొక్క కుమారుడు అని. కృష్ణః అనే పేరు కూడా ఉంది, నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణః. ఇక శనిదేవుడికి సంబంధించినటువంటి రెండవ అంశం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే శనిదేవుడు ఎవరి బిడ్డ అని చూసుకున్నట్లయితే కనుక సూర్యుడికి మరియు ఛాయాదేవికి జన్మించినటువంటి బిడ్డ శనిదేవుడు. అందుకే ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అని. సూర్యదేవుడు యొక్క ఉష్ణోగ్రతకి తట్టుకోలేక, అంటే ఆయన యొక్క తేజస్సుకు తట్టుకోలేక సంజ్ఞాదేవి ఏం చేసిందంటే తన యొక్క నీడకు ప్రాణప్రతిష్ఠ చేసి ఆ నీడనే సూర్యుడితో కాపురం చేయమని చెప్పి ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింట్లో తండ్రి అయినటువంటి త్వష్ట ప్రజాపతి దెబ్బలాడాడు, మందలించాడు, అత్తవారింటి నుండి ఎందుకు వచ్చేశావు అని. అందుకని తండ్రికి భయపడి పుట్టింటి నుండి కూడా బయటకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయింది. అరణ్యంలో పరమశివుడు గురించి తపస్సు చేస్తూ కూర్చుంది. ఆ సందర్భంలో ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినటువంటి సంతానమే శనైశ్చరుడు. ఆ శనైశ్చరుడు సూర్యుడిని చూసి, ఓ తండ్రి, మీకు ఇంతటి తేజస్సు ఎలా వచ్చింది, ఇంతటి శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు సూర్యుడు చెప్పాడు, పరమశివుడు గురించి నేను తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహం చేతనే సాధించాను అని చెప్పగా శని కూడా పరమశివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ పరమశివుడే శనికి గ్రహాధిపత్యాన్ని ఇచ్చాడు. శనికి యముడు సోదరుడు అవుతాడు, అందుకే యమాగ్రజం అని శని ధ్యానంలో కూడా ఉంది, యముడికి అన్నగారవుతాడు అని. ఇక శనిదేవుడికి సంబంధించి మూడవ అంశాన్ని మనం చెప్పుకున్నట్లయితే శనిదేవుడి యొక్క కారకత్వాలేమిటి అని. శనిదేవుడు శనివారానికి అధిపతి, అలాగే శనివారమే జన్మించాడు కూడా. శనివారం నాడు శనిని పూజించినట్లయితే కనుక అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అలాగే తిథులలో త్రయోదశి అన్నా కూడా శనిదేవుడికి ఇష్టం, అందుకే శనివారము మరియు త్రయోదశి కలిస్తే కనుక మరింత విశేషం అన్నారు. ఇంకా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసినటువంటి విషయం ఏమిటంటే శనిదేవుడి యొక్క అవతారాంశ కూర్మావతారంలో ఉంటుంది. ఈ విషయం పరాశరుడు బృహత్ పరాశర హోరా శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే ఎవరెవరికైతే శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయో వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకూర్మం దేవస్థానాన్ని సందర్శించినా, ప్రదక్షిణలు చేసినా, అక్కడ పూజలు చేయించుకున్నా కూడా శనిగ్రహ దోష ప్రభావం బాగానే తగ్గుతుంది. అంతేకాక శనిదేవుడికి ప్రత్యధి దేవతగా బ్రహ్మదేవుడే ఉంటాడు. అందువల్ల బ్రహ్మదేవుడి యొక్క మంత్రాన్ని, బ్రహ్మదేవుడి యొక్క కథలను మనం జపించినా స్మరించినా కూడా శని ప్రభావం తగ్గుతుంది. ఇక శని ఏ విధంగా ఉంటాడు అని జ్యోతిష్య శాస్త్రం చెప్పింది. పొడవైనటువంటి బక్క పలుచని శరీరంతో ఉంటాడు అని. కుంటివాడు మరియు బద్ధకస్థుడు అని కూడా చెప్పింది శాస్త్రం. అందుకే ఎవరి జాతకంలో అయితే శనిదేవుడు బలహీనంగా ఉంటాడో వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటారు. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి నవధాతువుల్లోనూ కూడా స్నాయువు అనే ధాతువుకు శని అధిపతి. స్నాయువు అంటే ఏమిటంటే ఎముకలను కలిపేటటువంటి ఒక కర్ర లాంటి పదార్థం, అంటే ఒక తాడు లాంటి పదార్థం ఉంటుంది. మీరు అస్థిపంజరాలను చూసినట్లయితే కనుక ఎముకకు మధ్యలో ఒక కర్ర లాంటి భాగం ఉంటుంది చూసారా, దానికే స్నాయువు అని పేరు. దానికి శనిదేవుడు అధిపతి. ఇందులో మీరు గమనించినట్లయితే ఒక గొప్ప రహస్యం దాగి ఉన్నది. ఆ రహస్యం ఏమిటంటే శనిదేవుడికి ఇష్టమైనటువంటిది నువ్వుల నూనె అని, శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలని, నువ్వుల నూనెతో దీపారాధన చేయాలని చెప్తూ ఉంటారు.
దానికి కారణం ఏమిటంటే కనుక స్నాయువు బలంగా ఉండాలంటే కనుక నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. నువ్వుల నూనెతో ఎవరైతే ఒంటిని వారానికి 1 లేదా 2 సార్లు పూర్తిగా మర్దన చేసుకుంటూ ఉంటారో శరీరానికి ఉన్నటువంటి చర్మ గ్రంథులలో నుండి ఆ నువ్వుల నూనె లోపలికి వెళ్ళి స్నాయువును బలపరుస్తుంది. ఆ విధంగా వారానికి 1 లేదా 2 సార్లు తైలమర్దన చేసుకునే వారికి కూడా ఎముకల పుష్టి, స్నాయువు పుష్టి బాగా ఉంటుంది. జాయింట్ పెయిన్స్ రావు. ఈ రహస్యం ఉండడం వల్లనే శనిదేవుడికి తైలాభ్యంగనము, తైలాభిషేకము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక శనిదేవుడికి ఉన్నటువంటి ముఖ్య స్థానాల్లో శౌచాలయం కూడా శనిదేవుడి స్థానం అని చెప్పబడింది. ఇది మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందులో అంతరార్థం కూడా చాలా గొప్పగానే ఉంటుంది. కావున ఎవరెవరైతే సంపన్నులు శని దోషాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, మురికివాడల్లో ఉండేవారి కోసం కావచ్చు, పేదవారి కోసం కావచ్చు శౌచాలయాలు కట్టి ఇచ్చినట్లయితే శనిదేవుని ప్రీతి కలుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే శనిదేవుడు పశ్చిమ దిక్కుకు అధిపతి, సౌరాష్ట్ర దేశాధిపతి కూడాను. సౌరాష్ట్ర దేశం అంటే కనుక గుజరాత్, మన పశ్చిమ భారతదేశం అని మనం చెప్పాలి. అంతేకాక గ్రహాలలో అందరికంటే కూడా వృద్ధుడు శని అని చెప్పబడింది. ఇది మనం భౌతిక అర్థంతో చూడకూడదు. ఇందులో ఏదో రహస్యమైనటువంటి అర్థం ఉంటుంది. సూర్యుడి పుత్రుడు శని అయినప్పుడు సూర్యుడి కంటే కూడా శని వృద్ధుడు ఎలా అవుతాడండి అని మనకు అనిపిస్తుంది. కానీ జ్యోతిష్య పరిభాష వేరేగా ఉంటుంది. దృష్టిలో పెట్టుకోండి. వృద్ధుడు అని చెప్పింది శాస్త్రం. అందువల్లనే శనిదేవుడు ఆయుర్వృద్ధికి కారకుడు. ఎవరి జాతకంలో అయితే శని బలంగా ఉంటాడో వాళ్లకు ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఆయుష్ తక్కువగా ఉన్నవారు కూడా శనిదేవుణ్ణి పూజించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే శనిదేవుడికి అధిదేవత యముడు కాగా ప్రత్యధిదేవత ప్రజాపతి బ్రహ్మగారు. కావున శనిదేవుణ్ణి పూజించినట్లయితే వారిద్దరూ కూడా తృప్తి చెందుతారు. వారిద్దరిని పూజించినా కూడా శనిదేవుడు తృప్తి చెందుతాడు. కావున ఈ విధమైనటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకుని శని దోషం ఉన్నవారు మసులుకుంటే మంచిది. ఇక శనిదేవుడికి సంబంధించినటువంటి 4వ అంశం ఏమిటంటే శనిదేవుడి వాహనం ఏమిటి అని. చాలామంది శనిదేవుడి వాహనం కాకి అని భావిస్తూ ఉంటారు, కానీ కాదు. శనిదేవుడి యొక్క ప్రధానమైన వాహనము గ్రద్ద. శనిదేవుడి ధ్యానంలోనే ఉంటుంది. చాపాసనో గృధ్రరథ సునీలహ అని శనిదేవుడి ధ్యానంలోనే ఉంటుంది. కావున శనిదేవుడు గృధ్ర రథం పైనే పయనిస్తూ ఉంటాడు. గ్రద్దతో ఉన్నటువంటి రథం మీద పయనిస్తూ ఉంటాడు అని శాస్త్రంలో చెప్పబడింది. కాకిని వాహనంగా మనం ఎందుకు భావిస్తూ ఉన్నామయ్యా అంటే కాకి నల్లగా ఉంటుంది కాబట్టి కాకికి ఆహారాన్ని పెట్టినట్లయితే శనిదేవుడు ప్రీతి చెందుతాడు అనే కథనాలు ఉన్నాయి. అలాగే కోకిలకు ఆహారం పెట్టినా కూడా శనిదేవుడు ప్రీతి చెందుతాడు అని వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్లనే శనిదేవుడి వాహనం కాకి అని మనం భావిస్తూ ఉంటాం. లేదా ఉపవాహనాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. అందరికీ కూడా ఒక్క వాహనం మాత్రమే ఉండదుగా. చాలా ఇళ్లలో మనం చూసుకున్నట్లయితే కారు, బైకు, సైకిలు చాలా వాహనాలు ఉంటాయి. అదేవిధంగా భగవంతుడికి కూడా అనేక వాహనాలు ఉండవచ్చు. అందులో శనిదేవుడి యొక్క ప్రధాన వాహనం మాత్రం గృధ్ర రథమే, అంటే గ్రద్దయే అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక 5వ అంశం ఏమిటంటే శనిదేవుడికి హనుమంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని. ఒకానొక సందర్భంలో మీరు గమనించినట్లయితే రావణాసురుడు మేఘనాథుడు పుట్టేటటువంటి సందర్భంలో వాడు అమరుడు అవ్వాలి అని భావించాడు. అంటే మరణం లేనివాడు అవ్వాలి అని. అందుకని గ్రహాలన్నింటినీ కూడా ఏ గ్రహాన్ని ఎక్కడ ఉండాలి అని రావణాసురుడు నిర్దేశించాడు. ముఖ్యంగా శనిదేవుడు ఆయుష్కారకుడు కాబట్టి దీర్ఘాయుష్షు స్థానంలోని శనిదేవుడిని ఉండమని చెప్పగా శనిదేవుడు మాత్రం అది జరగడం ఇష్టం లేక వక్ర దృష్టితో మేఘనాథుడు పుట్టే సందర్భంలో చూశాడు. అందువల్ల మేఘనాథుడు అల్పాయుష్కుడైపోయాడు. అప్పుడు శనిదేవుడిపై కోపగించుకున్నటువంటి రావణాసురుడు శనిదేవుణ్ణి బంధించేశాట. చాలా కాలం బంధించి వేయడంతో అలాగే రావణాసురుడు యొక్క చెరలో ఉండిపోయాడు శనిదేవుడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆంజనేయ స్వామి సీతా జాడ గురించి వచ్చినటువంటి సందర్భంలో బందీగా ఉన్నటువంటి శనిదేవుణ్ణి విడిపించాడు అని కొన్ని కథనాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల ఆంజనేయ స్వామి భక్తులను నేను ఏమీ చేయను అని శనిదేవుడు ఆంజనేయ స్వామికి అప్పుడు ప్రమాణం చేశాడు అని కూడా చెబుతారు. అందువల్ల ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే కూడా శని ప్రభావం తగ్గుతుంది. అందుకే సుందరకాండ పారాయణ బాగా చేసినట్లయితే కనుక శని దోషం తొలగిపోతుంది. ఇక 6వ అంశం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే శని త్రయోదశి విశిష్టత ఏమిటి అని. శనిదేవుడికి ఇష్టమైనటువంటి వారం శనివారం, శనిదేవుడికి ఇష్టమైనటువంటి తిథి త్రయోదశి.
కావున శనివారము త్రయోదశి కలిసి వస్తే శనిదేవుడికి మరింత ప్రీతికరము అని చెప్తారు. అంతేకాక పరమశివుడు శనిదేవుడికి వరం ఇచ్చినటువంటి రోజు కూడా శని త్రయోదశి కాబట్టి ఆ రోజు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారి యందు నువ్వు ప్రసన్నుడుగా ఉండు అని పరమశివుడు ఆదేశించినట్లుగా కూడా చెబుతారు. అందువల్లనే శని త్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాక శనివారం మహావిష్ణువుకి అలాగే త్రయోదశి పరమశివుడికి ప్రీతికరం కాబట్టి వీరి ఇద్దరికీ కూడా ప్రీతి కలిగినట్లయితే కనుక ఒక ఆయన పాలకుడు ఒక ఆయన లయకారకుడు కాబట్టి శనిదేవుడు కూడా ప్రీతి చెందుతాడు అని అంతరార్థం. ఇక 7వ అంశం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే శనిదేవుని యొక్క పరిభ్రమణము. సూర్యుడు చుట్టూ శనిదేవుడు తిరగడానికి 30 సంవత్సరాలు పడుతుందిట. ఒక్కొక్క రాశిలోనూ కూడా ఆయన 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల చొప్పున 12 రాశులు పూర్తి చేసేసరికి శనిదేవుడికి 30 సంవత్సరాలు పడుతుంది. అలాగే శనిదేవుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అని వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఋషులు తేల్చి చెప్పారు. నేటి సైన్స్ కూడా అదే మాట చెబుతూ ఉన్నది. ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక 8వ అంశం ఏమిటి అని అంటే కనుక శనిదేవుడి ప్రీతికి ఏం చెయ్యొచ్చు అని. దశరథకృత శని స్తోత్రంలో మీరు చూసుకున్నట్లయితే కనుక తిలైర్యవైర్ మాష గుడాన్నదానై లోహేన నీలాంబర దానతోవా ప్రీడాతి తస్మై నిజవాసరే చ తస్మై నమ శ్రీ రవినందనాయ అని స్తోత్రంలో ఉంటుంది. తిలైహి నువ్వులు దానం చేసినట్లయితే ఆయన సంతృప్తి చెందుతాడు. యవైహి ఎవలు దానం చేసినా కూడా ఆయన సంతృప్తి చెందుతాడట. ఎవలు అంటే బార్లీ గింజలు. మాష గుడాన్నదానై మినుములు దానం చేసినప్పటికీ కూడా అలాగే ఇడ్లీలు గారెలు మినపట్లు మొదలైనటువంటి మినుము సంబంధమైనటువంటి వస్తువుల్ని దానం చేసినా కూడా ఆయన ప్రీతి చెందుతాట. సున్నుండలు కూడా దానం చేయొచ్చు. గుడాన్నదానై గుడాన్నం కూడా చేసి మనం దానం చేయవచ్చు. ఎవరికి అవకాశం ఉంటే వారికి దానం చేయొచ్చు. బీద సాధులు కావచ్చు, బీద బ్రాహ్మణులు కావచ్చు, సద్బ్రాహ్మణులు కావచ్చు. ఎవరికి అవసరం ఉంటే వారికి గుడాన్నం కూడా దానం చేయొచ్చు. లోహేన నీలాంబర దానతోవా లోహేన అంటే కనుక ఇనుప వస్తువులు కానీ ఇనుప జాతికే చెందినటువంటి స్టీలు వస్తువులు కూడా మనం శని ప్రీతి కోసం దానం చేయొచ్చుట. నీలాంబర దానతోవా నీలం రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ నల్లని బట్టలు కానీ దానం చేయొచ్చు. నీలం అంటే నలుపు అనే అర్థమే శాస్త్రం చెబుతుంది. కావున నల్లని బట్టలు దానం చేస్తేనే ఫలితం ఎక్కువ. ఇవన్నీ కూడా శనివారం నాడు చేయాలి. వీటన్నిటిలో ఏదో ఒకటైనా సరే. ప్రీణాతి తస్మై నిజవాసరేచ నిజవాసరం అంటే కనుక ఆయనకి ఇష్టమైనటువంటి శనివారము అని. ఈ విధమైనటువంటి శని ప్రీతి దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శనివారం నాడు చేయొచ్చు. నువ్వుల నూనె కూడా దానం చేయొచ్చు. తిలైహి అన్నారు కదా, నువ్వులు మాత్రమే అని కాదు, నువ్వుల నూనె కూడా దానం చేయొచ్చు. ఇక 9వ అంశం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ఏలినాటి శని అంటే ఏమిటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మన జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో, మన జన్మ రాశి ఏదైతే ఉంటుందో ఆ జన్మరాశిలోనూ దానికి ముందు ఉన్నటువంటి రాశిలోనూ జన్మరాశి తరువాతి రాశిలోనూ ఈ 3 రాశుల్లోనూ కూడా శనిదేవుడు సంచరించినంత కాలాన్ని కూడా ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని అంటే కనుక 7.5 సంవత్సరాల శని అని అర్థం. అంటే ఉదాహరణకు మీది కుంభరాశి అనుకోండి, శనిదేవుడు మకరానికి వచ్చిన వెంటనే మీకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. మకరంలో 2.5 సంవత్సరాలు, కుంభంలో 2.5 సంవత్సరాలు, కుంభం తరువాత ఉన్నటువంటి మీనంలో 2.5 సంవత్సరాలు. ఈ 2.5 కలిపి 7.5 అవుతుంది. దీన్నే ఏలినాటి శని అని అంటారు. కావున ఏలినాటి శని ఉన్నటువంటి రాశుల వారికి శని ప్రభావం కొంచెం బాగానే ఉంటుంది. కానీ అందరికీ ఒకలా ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జాతకంలో కనుక శని బాగుండి బృహస్పతి కూడా బాగున్నట్లయితే శనిదేవుడి యొక్క చెడు ప్రభావం ఉండదు, మంచి ప్రభావమే ఉంటుంది. శనిదేవుడు ఇచ్చేటటువంటి యోగాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. శనిదేవుడు జాతకంలో బలంగా ఉంటే కనుక వాళ్ళు తిరుగులేని వ్యక్తులుగా చలామణి అవుతారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక చిట్ట చివరి అంశం ఏమిటి అని అంటే కనుక శనిదేవుడి యొక్క అతిపెద్ద విగ్రహం ఎక్కడుంది భారతదేశంలో అంటే కనుక కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో ఉంది శనిదేవుని యొక్క ఆలయం. 32 అడుగుల అతిపెద్ద విగ్రహం ఉంది అక్కడ. ఎవరైనా అటువైపు వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోండి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 22 అడుగుల శనిదేవుడి విగ్రహం ఉన్నది సంగారెడ్డి దగ్గర. అది కూడా అవకాశం ఉన్నవారు తప్పక దర్శించుకోండి. స్వస్తి.